మీకు నిజాయితీ ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, ఆనాడే ఏ రోజైతే బిల్లులు ఇక్కడ ఆమోదింపబడ్డాయో రాష్ట్ర గవర్నర్ గారికి పంపించి వారితో సంతకాలు పెట్టించుకొని ఆ చట్టాలు అయిన తర్వాత వాటిని జీవోల రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోవాల్సి ఉండేది. మీరు రాష్ట్రపతి గారికి పంపమని చెప్పి కోరారు 31C కింద. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. వాటిని మీరు విత్డ్రా చేసుకుంటారా? మరి విత్డ్రా చేసుకుంటా అంటే మరి 160 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? ఈ సర్వే ఎందుకు చేసిర్రు? ఈ డెడికేటెడ్ కమిషన్లు ఎందుకు వేసిర్రు? ఈ అసెంబ్లీలు ఎందుకు పెట్టిండ్రు? ఇదే ఆర్డినెన్స్ ముందే తీసుకొచ్చి చేస్తే అయ్యేది కదా. ఈ సంవత్సరాల నుండి ఎందుకు ఈ డ్రామా అంతా? కాబట్టి ఇవాళ మీకు 42% అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా, అనామకంగా ఆలోచించిన, పరిజ్ఞానం లేకుండా ఆలోచించిన స్పష్టంగా తేలుతున్నది. కాబట్టి మీరు ఇవాళ ఆర్డినెన్స్ తేవడానికి మీ చట్టంలో ఎలాంటి మార్పులు తేబోతున్నారు? మీ రాజ్యాంగ నిపుణులతో ఏం మాట్లాడబోతున్నారు? మీ అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పినారు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీసీలను మోసం చేసే ప్రయత్నంలో భాగమే తప్ప వీళ్ళు తీసుకొచ్చేటటువంటి ఆర్డినెన్స్ కి శాంటిటీ ఉండదు. ముందు గవర్నర్ గారు సంతకం ఎట్లా పెడతాడు అనేది ఒక డౌట్ ఉన్నది. ఎందుకంటే ఆయనే